రైతు బాగా దెబ్బతిని దీనివల్ల బాగా బానిస అయిపోతుంది. సీన్ లేదండి. ఓకే. పత్తి సీన్ అసలు అయిపోయింది. నూక్రందాకి చచ్చిపోతున్నారు. రైతు మందుల కొట్లో పోయి లక్షలు కట్టి బాకీలు పాలవుతుంది కానీ ఏముంది. పొలాలకు ప్రస్తుతానికైతే ఎటువంటి నష్టం ఇప్పటికైతే వాటిల్లో లేదు. రాబోయే రోజుల్లో మళ్ళీ అల్పపీడన ప్రభావం ఉండి వర్షాలు కనుక మరీ 2-3 వర్షాలు మళ్ళీ వచ్చిన తర్వాత పత్తి దిగుబడులు పూర్తిగా తగ్గిపోయినాయండి. అది అంత ముందు ఎకరానికి 6-7 క్వింటాలు వచ్చేదలకే సరిపోతుంది. ఆ 6-7 క్వింటాలు వస్తే రైతుకి ఏమీ మిగలదు. కౌలు తీసుకోవాలి, ఆ పంటని కూలోళ్ళకి వాళ్ళకి వీళ్ళకి మొత్తం గంగ అసలు ఏం మిగిలేటట్లేదు. అది పత్తి అయిపోయిన తర్వాత మొక్కజొన్న పంట అలాంటివి ఏమన్నా వేసుకునే మార్గాలు ఉంటేనే రైతు అనేవాడికి గిట్టుబాటు అయింది, కానీ లేకపోతే గిట్టుబాటు కాదు. హలో ఎవ్రీవన్, హాయ్ అందరికీ, నేను మీ వరుణ్. మళ్ళీ వచ్చిన మరో వీడియోతో. ఈరోజు మా గ్రామ కృష్ణానది తీరంలో ఎంతవరకు వాటర్ ఫిలప్ అయింది అనే దాని గురించి తెలుసుకుందాం. పైన పులిచింతల ఇక్కడ మరియు నాగార్జున సాగర్, ఆ పైన ఇంకా శ్రీశైలం, అక్కడ నుంచి కూడా ఈ వాటర్ లిఫ్ట్ చేసి నిన్న మొన్నటి నుంచి వాటర్ ఇక్కడికి మనకి బాగా ఫుల్గా వచ్చి చేరుకోవడం జరిగింది. కృష్ణానది వరద పెరగడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర సహాయం కోసం 1070 లేదా 112 లేదా 180042 మరియు 50101 టోల్ ఫ్రీ నెంబర్లకు సంప్రదించండి. ఎవరు గేదెలు, ఆవులు మరియు మేకలు ఇటువంటివి నది తీరానికి రావద్దని చెప్పి మన సమీప అధికారులు హెచ్చరిక జారీ చేశారు. నిండు ఏటి వద్దకు ప్రజలు విపరీతంగా తరలి రావద్దని చెప్పి హెచ్చరిక జారీ చేశారు. కనుక పెద్దగా జన ఫ్లోటింగు, జన సంద్రోహం తగ్గింది, పెద్దగా రావట్లేదు. ఈ ముఖ్యంగా మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో, ఈ చేపలు వేట చేసేవారు, వారిని కూడా ఒక 10 రోజులు విరామం తీసుకోవాలని తెలియజేశారు పెద్దలు. మరియు ఇప్పుడు మనం ఈ బోటు ఎక్కే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆపరేటర్ వస్తాడట. మనం ఈ బోట్ ఎక్కి, మనకు పర్మిషన్ లేదు కనుక జస్ట్ ఇక్కడిక్కడే ఈ రౌండ్ ఆర్ బోట్ తిరుగుతుంది. ఆ విధంగా మనం ఈ వీడియోని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మా ప్రాంతంలో ప్రతిసారి వర్షాలకి డ్యాములు ఫుల్ అయితే ఇక్కడికి నీరు ఈ విధంగా వచ్చి ఫిలప్ అవుతుంది. ఇక్కడ యువ రైతులు ఒక 2 మనతో మాట్లాడటకు, వాళ్ళ పంటల గురించి తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారి నుంచి మనం ఇంటర్వ్యూ తీసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ నెలల్లో మనకి వర్షాభావం పెరిగినప్పుడు ఏ నెలల్లో మనకి ఈ ఏరు వచ్చే అవకాశం? నెలలో వచ్చిందండి. వర్షాకాలం మొదలయ్యేది ఇప్పుడే కాబట్టి వర్షాలు ఎక్కువ పడటం వల్ల అక్కడ డ్యాముల్లో నీళ్లు బాగా నిండిపోవటం వల్ల కిందకి వదిలిపెట్టడం జరిగింది. అది అంటే సుమారుగా మేము విన్నది ఏంటంటే 5 సంవత్సరాల్లో ఒకసారి డ్యాముల్లో ఒకవేళ ఫుల్గా నీళ్లు ఉంటే, వదలాల్సిన అవసరం ఉంటే, వర్షభావం లేకపోయినా నిండి ఉంటే కనుక అప్పుడు కూడా ఒకసారి 2 సార్లు, ఆ టైంలో కూడా 5 సంవత్సరాలకు ఒకసారి అలా కూడా ఏరు వస్తుంది, అలా కూడా వదులుతారని చెప్పేసి మేము విన్నాము. దానిపై మీ ఆలోచన? అప్పుడు కూడా వదులుతారండి. సాగునీరు కోసం, తాగునీరు కోసం వదులుతుంటారు. నెల నుంచి మనకి వర్షాభావం ఈ సంవత్సరం అని చెప్పేసి జనాలు తెలియజేస్తున్నారు. అది ఈ పరిసర ప్రాంతాల్లో కూడా అలాగే ఉందా, లేదా మనకు లేదు, ఎటో కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉందా అనేది మీ ఆలోచన ఎలా ఉందని తెలియజేయండి. కేరళలో ఉన్నంత వరదలు మనకు లేవులేండి. మన ఆంధ్రాలో కొంచెం తక్కువ. అయితే మా ప్రాంతంలో కొంచెం తక్కువ ఉన్న కాడ ఇక్కడ మన ఆంధ్రాలో కూడా ఎక్కువ వర్షాలు పడ్డ ప్రాంతాలు ఉన్నాయి. మాకైతే తక్కువ. ఓకే, మరి ఒకసారి వాటర్ చూపించండి గురుగారు. మీరు
మరి ఇప్పుడు అధిక మోతాదులో మనకి ఏదైతే వర్షపాతం నమోదైందో ఇప్పుడు ఇంత వాటర్కి మన ఈ గ్రామాల్లో మన కృష్ణా జిల్లాలో ఏమన్నా పంటలు ఏమన్నా దెబ్బతినే అవకాశం కానీ ఇప్పుడు కొత్తగా కొంతమంది పత్తి వేసారంట వారు ఏమన్నా పంటలు ఏమన్నా దెబ్బతినే అవకాశం ఉందా వాటి పట్ల మీ ఆలోచన ఏంటి? పొలాల్లో అయితే ఇప్పుడు పని చేయడానికి ఏం లేదండి. ఇంత వర్షాభావ పరిస్థితుల వల్ల అంత దిగాది కాదు. 4-5 రోజులు అయినా సరే పొలాల్లో దిగాది కాదు. బాగా వర్షం బాగానే పడ్డది. అది ఉం. అయితే పొలాల్లో వర్ష ప్రభావం వల్ల దిగాతి అవటం లేదు అని చెప్పేసి మన దగ్గరలో ఉన్న ఈ రైతులు మనకు తెలియజేస్తున్నారండి. పొలాలకు ప్రస్తుతానికైతే ఎటువంటి నష్టం ఇప్పటికైతే వాటిల్లో లేదు. రాబోయే అల్పపీడన ప్రభావం ఉండి వర్షాలు కనుక మరీ 2-3 వర్షాలు మళ్ళీ అప్పుడు మనకి తప్పకుండా ఆ పంటకి ఎంతో కొంత జరగవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ రైతులు తెలియజేస్తున్నారు. ఈ మిర్చి పంట అనేది ఇప్పట్లో ఏమన్నా వేసారా ఎక్కడ కొన్ని పొలాలు? ఇప్పటికైతే అక్కడ వేయలేదండి. ఇప్పుడు వేయటానికి సిద్ధంగా ఉంది. నా నెట్లో నర్సరీలో కూడా నారు వచ్చే ఉంది. ఈ వర్షం లేకపోతే కనుక పొలాలు బాగు చేసుకొని ఒక వారం 10 రోజుల్లో వేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వర్షాలు లేకపోతే ఇప్పుడే వేసేవాళ్ళు. అధిక వర్షభావం లేకుంటే వేసేవాళ్ళని మీ ఆలోచన. ఓకే, అందువల్లనే ఒక 20 రోజులు పంట లేట్ అయిందని చెప్పి మీరు వచ్చేసే ఉంది నారు. అంటే పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ ఆగస్టు నెలలో ఇప్పుడు సుమారుగా ఇది 8-9 తారీఖు కనుక ఈ రోజుల కల్లా లాస్ట్ ఇయర్ వేసారా మన ఈ గ్రామాల్లో? వేసారు. ఓకే, ఇప్పుడు ఈ సంవత్సరం అధిక వర్షం లేట్ అయింది. వర్షం వల్ల లేట్. ఓకే, పత్తి పంట వలన పత్తి పంట వేసిన రైతులకు ఏమన్నా ఇబ్బంది ఉందా? ఇబ్బంది ఉంది. మొత్తం నల్లి వస్తుందా? పురుగు వస్తుంది, ఎర్ర పురుగు వస్తుంది. అంటే వర్షం వల్లనే అది ఆలోచన? అసలు విత్తనాల్లోనే తేడా వస్తుంది. ఓకే, విత్తనాల్లో తేడా ఉంది. పత్తి చదువరకాల పత్తి కాదు. ఓకే, పుచ్చు వస్తుంది, పుచ్చుగొల్ల మొత్తం. ఓకే, మొత్తం పుచ్చుగొల్ల వచ్చేస్తుంది. రైతులు బాగా దెబ్బతిన్నారు. ఏటా నమ్ముకొని వేయటం 10 ఎకరాలు 30 ఎకరాలు వేయటం, అది ఏటా ఇబ్బంది పడుతున్నారు. ఈ గులాబీ రంగు పురుగు వచ్చిన తర్వాత పత్తి దిగుబడులు పూర్తిగా తగ్గిపోయినాయి. గులాబీ రంగు పురుగు వచ్చిన తర్వాత పత్తి దిగుబడులు పూర్తిగా తగ్గిపోయినాయండి. అది అంత ముందు ఎకరానికి 6-7 క్వింటాలు వచ్చేదలకే సరిపోతుంది. ఆ 6-7 క్వింటాలు వస్తే రైతుకి ఏమీ మిగలదు. కౌలు తీసుకోవాలి, ఆ పంటని కూలోళ్ళకి వాళ్ళకి వీళ్ళకి మొత్తం గంగ అసలు ఏం మిగిలేటట్లేదు. అది పత్తి అయిపోయిన తర్వాత మొక్కజొన్న పంట అలాంటివి ఏమన్నా వేసుకునే మార్గాలు ఉంటేనే రైతు అనేవాడికి గిట్టుబాటు అయింది, కానీ లేకపోతే గిట్టుబాటు కాదు. పత్తి సీన్ లేదండి. ఓకే, పత్తి సీన్ అసలు అయిపోయింది. ఇదివరకంటే పాత రోజులు అంటే 20 ఎకరాలు కూడా పండింది, 20 క్వింటాలు కూడా పండింది. ఇలా 20 ఎకరాలు ఎత్తే 10 క్వింటాలు కావట్లా. అది అంటే చూస్తేనే భూపత్సం రేట్లు, మందులు చూస్తేనే ఒక రోజుకి వచ్చి 10,000 అవుతున్నాయి, 20,000 అవుతున్నాయి. రైతు బాగా దెబ్బతిని దీనివల్ల బాగా బానిస అయిపోతాం. ముందు నూక్రాన్ దాకా చచ్చిపోతున్నారు. రైతులకి చాలా ఇబ్బంది జరుగుతుంది. దానివల్లనే ఈ పత్తి పంట చేకూరట్లేదు అని ఇక్కడ దగ్గరలో కలిగిన కొంతమంది రైతులు మనకు తెలియజేస్తున్నారు. పత్తి పంట వల్ల ఏమీ యూజ్ లేదు అని చెప్పేసి తెలియజేస్తుంది. ఏ రేట్ లేదు. తినబోయేకల్లా అన్నంలో పోయేకల్లా పురుగులు కనబడ్డట్టు రేట్లు లేవు. ఏంది మనం మందుల కొట్లో పోతే వేలు వాళ్ళకి విలువ ఉంది కానీ మనకి విలువ లేదు. రైతు మందుల కొట్లో పోయి లక్షలు కట్టి బాకీలు పాలవుతుంది కానీ ఏమి ఉంటుంది. విన్నారుగా రైతుల ఇబ్బందులు ఈ విధంగా పత్తి పంట మరియు మిర్చి పంట వేయుటకు వేద్దామంటేనే భయం వేస్తుంది. మారిన కాలం ఎంత ముందుకు పోయినా రైతు జీవితం అనేది మారట్లేదండి. రైతు జీవితం ఎప్పుడూ ముళ్ళబాటలాగానే నడుస్తుంది. అవస్థలు పడుతూ రైతులు జీవనాన్ని వెల్లదీస్తున్నారు. ప్రతి పనికి ముందు జాగ్రత్త ఉంటుంది కానీ రైతు పనిలో ఏమాత్రం ముందు జాగ్రత్త అనేది ఉండదు. మనం ముందు జాగ్రత్త పడటానికి ఎలా అర్థం చేసుకోవాలో బోధపడదు ఏ రైతుకి కూడా. ఏ విధంగా ఈ మాట నేను చెబుతున్నానంటే, ఎంతో కష్టపడతాం, 6 గాలం పంట పండిస్తాం, శ్రమిస్తాం, శ్రద్ధ ఉంచుతాం, టైం కేటాయిస్తాం. అనుకోకుండా అకాల వర్షాలు చుట్టుముట్టి పరిగెత్తిస్తాయి. అవే వ్యవసాయం అంటే. 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజుల వరకు కంటిన్యూగా కురిసి పూర్తిగా పంటను కొంగదీస్తాయి, తర్వాత రైతును కొంగదీస్తాయి. సంవత్సరం మొత్తం తీసుకొచ్చిన అప్పులు పెద్ద కుప్పగా కొండగా మారి మన కళ్ళకి మన కంటికి కనపడుతూ ఉంటాయి. ఏమాత్రం ఎవరికి చెప్పాలో బోధపడదు, ఏం చేయాలో అర్థం కాదు. అటువంటి పరిస్థితులు ఎన్నో ఎదుర్కొంటున్నారు మా ప్రాంత రైతులు.
నా పని నేను చేస్తున్నా. మీరు చేయాల్సిందల్లా లైక్ బటన్ నొక్కటం మాత్రమే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో కలుస్తా. లైక్, షేర్, సబ్స్క్రైబ్. చిల్డ్రన్స్ టేక్ కేర్. బాయ్.